హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. క్యాబేజీ ఆరోగ్యశ్రీ అండి. ఈ క్యాబేజీతో షుగర్, థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చండి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ క్యాబేజీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి. అలాగే ఈ క్యాబేజీ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలున్న క్యాబేజీని తినడానికి చాలామంది ఇష్టపడరండి. దీనికి ఉండే వాసన వల్ల. ఈ పచ్చడి చేసుకొని తిన్నట్లయితే వాసన ఏమీ ఉండదండి. క్యాబేజీ తిన్న వాళ్ళు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి. పల్లి పచ్చడి టేస్ట్ అయితే వస్తుందండి ఈ పచ్చడికి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. ఈ పచ్చడి కోసం 200 గ్రాములు క్యాబేజీ తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. క్యాబేజీని కడుక్కొని ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఇలా ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే పేలకుండా ఉంటాయండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని. పచ్చిమిర్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చిటికెడు మెంతులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మనము మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనం తరిగి ఉంచుకున్నటువంటి క్యాబేజీ వేసుకోవాలండి. ఇలా కాసేపు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకున్నట్లయితే క్యాబేజీ బాగా ఫ్రై అవుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నట్లయితే చింతపండు బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత తీసేసుకొని కాసేపు ఓపెన్గా ఫ్రై చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిపోతుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న పచ్చిమిర్చిలో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు అయితే నేను పొట్టు తీయకుండానే వేస్తున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే పొట్టు తీసేసుకొని వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఈ పచ్చడి ఈ వెల్లుల్లి వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న దాంట్లో చింతపండు మాత్రమే తీసి వేసుకోవాలండి. చింతపండు అంతటితో కలిపి వేసుకున్నట్లయితే సరిగా మెదగదండి. అందుకోసమని ఇప్పుడు చింతపండు మాత్రం తీసేసుకొని దీనైతే మనం మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇదైతే మెత్తగా అయితే మెదిగితే బాగుండదండి. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. రోటి పచ్చడి లాగా చేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి కట్ చేసుకున్న ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం పచ్చడిలో వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిందండి. క్యాబేజీ వాసన అయితే అస్సలు రాదండి. పల్లి పచ్చడి కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పచ్చడిని మీరు ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.